సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ రామాయణే సుందరకాండ ప్రారంభ. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి పౌరుషే చ ప్రద్యుమ్న రావణిం. అథ ప్రథమः సర్గः. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణः ఏష పదమన్వేష్టुं చారుణాచరిత పథే. దుష్కరం దుష్ప్రతిద్వంద్వం చికీర్షన్కర్మవానరः. సముద్రశిరోగ్రీవో గవాం పతిరివా బభౌ. మహేంద్రపర్వతాత్ హనుమతः ఉత్పతనం. అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలः. దీర్ఘసలుల కల్పేషు విచచార యథాసుఖం. ద్విజాన్విత్రాసయన్ ధీమానురసాపాదపాన్. హరన్ మృగాంచ సుబహు నిఘ్నన్ ప్రవృద్ధైవ కేసరి. నీలలోహితమాంజిష్ట పత్రవర్ణైః స్వభావవిహితైశ్చిత్రైర్ధాతుభిः సమలంకృతం. కామరూపిభిः అవిష్టమవీక్షణం. సపర్ఛదైః యక్షకిన్నరగంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః. సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే. తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగైవాబభౌ. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. భూతేశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం ప్రాన్ముఖః కృత్వా పవనాయాత్మయో నయః. అంజలిం ప్రాన్ముఖః కృత్వా పవనాయాత్మయో నయే. వృద్ధే గంతుం దక్షిణాం దిశం. ప్లవంగప్రవరైర్దృష్టः ప్లవనే కృతనిశ్చయः. వవృద్ధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసో. నిష్ప్రమాణశరీరస్సన్ లిలంఘైషురర్ణవం. బాహుభ్యాం పీడయామాస చారణాభ్యాం చ పర్వతం. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితः. తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. హనుమతః పాదపీడనేన మహేంద్రాద్రే సంక్షోభः. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా. సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యథా. తేన చోత్తమవీర్యేణ పీడ్యమానः స పర్వతः. సలిలం సంప్రశుశ్రావ మదం మత్త ఇవ ద్విపः. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతः. రీతిర్నివర్తయామాస కాంచనాంజనరాజతీః. ముమోచ చ శిలాశైలో విశాలాः సమనः శిలాः. మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజిరివానిలः. గిరినా పీడ్యమానాని సర్వతః. గుహావిష్టాని భూతాని వినైర్వికృతైః. సమహాసత్వసన్నాదः శైలపీడానిమిత్తజः. పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ. శిరోభిః పృథివిస్సర్ప వ్యక్తస్వస్తికలక్షణైః. వమంతః పావకం ఘోరం దశనైః శిలాः. తాస్తదా సవిషైర్దష్టాः కుపితైః తైర్మహాశిలాः. జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రధా. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే. విషఘ్నాన్యపి నాగానాం
నశే నశే కు నశే కుష్యమితం విషం భిద్యతేయం గిరిర్భూతైర్ ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైః సహ. తాస్తదా సవిషైర్దష్టాః కుపితైః తైర్మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రధా యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితం విషం భిద్యతేయం గిరిర్భూతైర్ ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైః సహ పానభూమిగతం హిత్వా హైమామాసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాన్ వివిధాని చ అర్షభాని చ చర్మాణి ఖడ్గాం చ కనకత్సరోన్ కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే హారనూపురకేయూర పారిహార్యధరాः శ్రియः విస్మితాः సస్మితాస్తస్తు ఆకాశే రమణైః సహ దర్శయంతో మహావిద్యాయాం విద్యాధరమహర్షయः సహితాస్తస్తు ఆకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం శత్రువుశ్చ తథా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం ధారణానాం చ సిద్ధానాం శత్రువుశ్చ తథా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగం సముద్రం మకరాలయాం రామార్థం వా నరార్థం చ చికీర్షన్ కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వనర్షభం దుధువే చ స రోమాని చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః అనుపూర్వ్యేన వృత్తం చ లాంగూలం రోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచేక్షేప పక్షిరాజైవోరగం తస్య లాంగులమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమానో మహోరగः బాహు సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యమావివేశ సవీర్యవాన్ మార్గమాలోకయన్ దూరాదూర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణ నాకాశమవలోకయన్ పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః.
संहृत्य च भुजौ श्रीमान् तथैव च शिरोधरां तेजसत्त्वं तथा वीर्यं मा विवेश सवीर्यवान् मार्गमालोकयन् दूरादूर्ध्वं प्रतिहित्य क्षणः रुरोधहृदये प्राणानाकाशमवलोकयन् पद्भ्यां दृढमवस्थानं कृत्वा स कपिकुञ्जरः निकुञ्चकर्णौ हनुमानुत्पत्तिष्यन्महाबलः वानरान् वानरश्रेष्ठा इदं वचनमब्रवीत् यथा राघवनिर्मुक्तशरः श्वशनविक्रम गच्छे तद्वद्गमिष्यामि लङ्कां रावणपालितां न हि द्रक्ष्यामि यादितां लङ्कायां जनकात्मजाम् अनेनैव हि वेगेन गमिष्यामि सुरालयं यदि वा त्रिदिवे सीतां न द्रक्ष्याम्य कृतश्रमः बद्ध्वा राक्षसराजानमानयिष्यामि रावणं सर्वथा कृतकार्यो हमेष्यामि सह सीतया आनयिष्यामि वा लङ्कां समुत्पाट्य स रावणम् एवमुक्त्वा तु हनुमान् वानरोत्तमः उत्पपाताथ वेगेन वेगवान् विचारयन् सुपर्णमिव चात्मानं मेने सकपिकुञ्जरः समुत्पतति तं स्मिस्तु वेगात्ते नगरोहिणः संहृत्य विटपान् सर्वान् समुत्पेतुः समन्ततः समत्तको पादपान् पुष्पशालिनः उद्वहन्नूर्वेगेन जगामविलेम्बरे ऊरुवेगोद्धता वृक्षा मुहूर्तं कपिमन्वयुः प्रस्थितं दीर्घमध्वानं स्वबन्धुमिव बान्धवाः तमूरुवेगोन्मथिता सालाश्चान्ये नगोत्तमाः अनुजग्मुर्हनुमन्तं सैन्या इव महीपतिं सुपुष्पिताग्रैर्बहुभिः पादपैरन्वितः कपिः हनुमान् पर्वताकारो बभूवाद्भुतदर्शनं सारवन्तोधये वृक्षा न्यमज्जन् लवनाम्भसि भयादिव महेन्द्रस्य पर्वतावरणालये स नानाकुसुमैः कीर्णः कपिः साङ्कुरकोरकैः शुशुभे मेघसङ्काशः खद्योतैरिव पर्वतः विमुक्तास्तस्य वेगेन मुक्त्वा पुष्पाणि ते द्रुमाः अवसीर्यन्तसलिले निवृत्ताः सुहृदो यथा लघुत्वेनोपपन्नं तद्विचित्रं सागरे पतत् द्रुमाणां विविधं पुष्पं कपिवायुसमीरितं ताराशतमिवाकाशां प्रबभौ च महार्णवः पुष्पौघेनानुबद्धेन नानावर्णेन वानरः बभौ मेघ इवाकाशे विद्युद्गुणविभूषितः तस्य वेगसमाधूतैः पुष्पैस्तोयमदृश्यत ताराभिरभिरामाभिः उदिताभिरिवाम्बरं तस्याम्बरगतौ बाहू ददृशा ते प्रसारितौ पर्वताग्राद्विनिष्क्रान्तौ पञ्चास्याविव पन्नगौ पिबन्निव बभौ चापि सोर्मिजालं महार्णवं पिपासुरिव चाकाशं ददृशेष महाकपिः तस्य विद्युत्प्रभाकारे वायुमार्गानुसारिणः नयने विप्रकाशाते पर्वतस्थाविवानिलौ पिङ्गे पिङ्गाक्षमुख्यस्य बृहति परिमण्डले चक्षुषी सम्प्रकाशाते चन्द्रसूर्याविवोदितौ मुखं नासिकया तस्य ताम्रया ताम्रमा बभौ सन्ध्यया समविस्पष्टं यथा तत्सूर्यमण्डलं लाङ्गूलं च समाविद्धं प्लवमानस्य शोभते अम्बरे वायुपुत्रस्य शक्रध्वजयोच्युतः लाङ्गूलचक्रेण महान् शुक्लदंष्ट्रो नीलात्मजः व्यरोचत महाप्राज्ञः परिवेशीव भास्करः स्निग्धे
स्पिग्धेशेनातिताम्रेण रराजसमः कपिः महतादारितेनेव गिरिर्गैरिकथातुना तस्य वानरसिंहस्य प्लवमानस्य सागरम् कक्षान्तर्गतो वायुर्जीमूत इव गर्जति खे यथा निपतन्तुल्का ह्युत्तरान्ता द्विनिसृता दृश्यते सानुबन्धा च तथा स कपिकुञ्जरः पतत्पतङ्ग संकाशो व्यायतः सुशुभे कपिः प्रवृद्धैव मातङ्गः कक्षया बध्यमानया उपरिष्टाच्चरीरेण छायया चावगाढया हनुमानतः समुद्रलङ्घनं सागरे मारुताविष्टा नवरिवासीत्तदा कपिः यं यं देशं समुद्रस्य जगामस महाकपिः ससतस्योर्वेगेन सोन्माद इव लक्ष्यते सागरस्योर्मि ज्वालाना मुरसा शैलवर्ष्मणाम् अभिघ्नंस्तु महावेगः पुप्लुवे स महाकपिः कपिवातश्च बलवान् मेघवातश्च निःसृतः सागरं भीमनिर्घोषं कम्पयामास तुर्भृशं विकर्षन्नूर्मिजालानि बृहन्ति लवनाम्भसि पुप्लुवे कपिशार्दूलो विकिरन्निव रोदसी मेरुमन्दरसङ्काशान् उद्धतान् स महार्णवे अतिक्रामन् महावेगः तरङ्गान् गणयन्निव तस्य वेगसमुद्धूतं जलं सजलदं तदा अम्बरस्थं विभ्राज शारदाभ्रमिवा ततं तिमिनक्रजुषा कूर्मा दृश्यन्ते विवृतास्तदा वस्त्रापकर्षणेनेव शरीराणि शरीरिणां प्लवमानं समीक्ष्याथ भुजङ्गाः सागरालयाः व्योम्नितं कपिशार्दूलं सुपर्ण इति मे निरे 10 योजनविस्तीर्णा 30 योजनमायता छाया वानरसिंहस्य जले चारुतराभवत् श्वेताभ्रघनराजीव वायुपुत्रानुगामिनी तस्य सा सुशुभे छाया विततालवनाम्भसि सुशुभे स महातेज महाकायो महाकपिः वायुमार्गे निरालम्बे पक्षवानिव पर्वतः येनासौ याति बलवान् वेगेन कपिकुञ्जरः तेन मार्गेण सहसा द्रोणीकृत इवार्णवः आपाते पक्षिसङ्घानां पक्षिराज इव व्रजन् हनुमान्मेघजालानि प्रकर्षन् मारुतो यथा पाण्डुरारुणवर्णानि नीलमाञ्जिष्टकानि च कपिनाकृष्यमानानि महाभ्रानि चकाशिरे प्रविशन्नभ्रजालानि निष्पतंश्च पुनः पुनः प्रच्छन्नश्च प्रकाशश्च इन्द्रमा इव लक्ष्यते प्लवमानं तु तं दृष्ट्वा प्लवङ्गं त्वरितं तदा ववर्षुः पुष्पवर्षाणि देवगन्धर्वदानवाः ततापनहितं सूर्यं प्लवन्तं वानरोत्तमं शिशेवे च तदा वायु रामकार्यार्थसिद्धये ऋषयस्तुष्टुवश्चैनं प्लवमानं विहाय सा जगुश्च देवगन्धर्वाः प्रशंसन्तो महौजसं नागाश्चतुष्टुर्यक्ष्या रक्षांसि विबुधाः खगाः प्रेक्ष्य सर्वे कपिवरं सहसा विगतक्लमं तस्मिन् प्लवकशार्दूले प्लवमाने हनुमतः మైనాకసమ్మానం హనుమంతుడిని మైనాకుడు సమ్మానించడము ఇక్ష్వాకుకుల మానార్థి చింతయామాస సాగరః సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమాతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన
सगरेण विवर्धितः इक्ष्वाकु सचिवश्चायं नावसीदितुमर्हति तथा मया विधातव्यं विश्रमेत यथा कपिः शेषं च मयि विश्रान्तः सुखेनातिपतिष्यति इति कृत्वा मतिं साध्वीं समुद्रश्चन्नमम्भसे हिरण्यनाभं मैनाकम् उवाच गिरिसत्तमं त्वमिहासुरसङ्घानां पातालतलवासिनां देवराज्ञा गिरिश्रेष्ठा परिघः सन्निवेशितः त्वमेषां जातवीर्याणां पुनरेवोत्पतिष्यतां पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि तिर्यगोर्ध्वमदश्चैव शक्तिस्ते शैलवर्धितुं तस्सात् संचोदयामि त्वामुत्तिष्ठ गिरिसत्तमा स एष कपिशार्दूलः त्वामुपर्येति वीर्यवान् हनुमान् रामकार्यार्थं भीमकर्मः कमाप्लुतः हनुमान् रामकार्यार्थं भीमकर्मा खमाप्लुतः अस्य साह्यं मया कार्यम् इक्ष्वाकुलवर्तिनः मम हीक्ष्वाकवः पूज्याः परं पूज्यतमास्तव कुरु साचिव्यमस्माकं ननः कार्यमतिक्रमेत् कर्तव्यमकृतं कार्यं सतां मन्युमुदीरयेत् सलिलादूर्ध्वमुत्तिष्ठ तिष्ठतेष्वकपिस्त्वयि अस्माकमतिथैश्चैव पूज्यश्च प्लवतां वरः चामीकरमहानाभ देवगन्धर्वसेवितः हनुमांस्त्वयि विश्रान्तः ततः शेषं गमिष्यति स एष कपिशार्दूलस्त्वामुपर्येति वीर्यवान् काकुत्स्थस्य नृशंस्यं च मैथिल्याश्च विवासनं श्रमं च प्लवगेन्द्रस्य समीक्ष्योत्तातुमर्हसि हिरण्यनाभो मैनाको निशम्य लवनाम्भसः तत्त्वपातजलात्तूर्णं महाद्रुमलतायुतः ससागरजलं भित्त्वा बभूवाभ्युत्थितस्तदा यथा जलधरं भित्त्वा दीप्तरश्मिर्दिवाकरः स महात्मा मुहूर्तेन सर्वतः सलिलावृतः दर्शयामास शृङ्गानि सागरेण नियोजितः शातकुम्भमयैः शृङ्गैः सकिन्नरमहोरगैः आदित्योदयसङ्काशैः आलिखद्भिरिवाम्बरं तप्तजाम्बूनदैः शृङ्गैः पर्वतस्य समुत्थितैः आकाशं शस्त्रसङ्काशम् अभवत्काञ्चनप्रभं जातरूपमयैः शृङ्गैः भ्राजमानैः स्वयंप्रभैः आदित्यशतसङ्काशः स्वभवद्गिरिसत्तमः तमुत्थितमसङ्गेन हनुमानग्रतस्थितं मध्ये लवणतोयस्य विघ्नो मियति निश्चितः स तमुच्चितमत्यर्थं महावेगो महाकपिः वरसापातयामास जीमूतमिव मारुतः स तदा पातितस्तेन कपिना पर्वतोत्तमः।